వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను దీపిక. నేను శిరీష. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సర్పంచ్ ఎన్నికలు 3 నెలల్లో నిర్వహించాలని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని తేల్చి చెప్పింది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 30 రోజుల గడువు కోరింది. రాష్ట్ర ఎన్నికల సంఘం 60 రోజుల సమయం కోరింది. దీంతో పలువురి వాదనలు విన్న హైకోర్టు జస్టిస్ టి మాధవీదేవి గ్రామ పంచాయతీ ఎన్నికలపై తీర్పు వెలువరించింది. 30 రోజుల్లో వార్డు విభజన చేయాలని హైకోర్టు ఆదేశించింది. వచ్చే 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లు, వార్డు విభజన ప్రక్రియ మొదలు కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆశావాహులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దీంతో త్వరలోనే స్థానిక పోరుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. నిర్మల్ జిల్లాలో 400 జీపీలు, 3368 వార్డులు ఉండగా 18 జడ్పీటీసీ, 157 ఎంపీటీసీలు స్థానాలున్నాయి. 4,46,219 మంది ఓటర్లున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల ప్రతినిధులు తమకే సీటు ఇవ్వాలని జిల్లా నాయకులను ప్రసన్నం చేసుకుంటున్నారు. మద్దతుదారులను కూడగట్టుకుంటున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం చట్టబద్దత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. సనత్ నగర్ నియోజకవర్గం బండిమెట్ ప్రాంతంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి బస్తీ పర్యటన చేశారు. స్థానిక సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించి చేతులు దులుపుకోవడం కాదు, కులగణన తర్వాత బీసీ రిజర్వేషన్ అమలవుతుందనే నమ్మకంతో ప్రజలు ఉన్నారని తెలిపారు. పార్టీల పరంగా రిజర్వేషన్ ఇస్తామంటే ఊరుకోవడానికి తాము అడుక్కు తినే వారిమి కాదని ఘాటుగా స్పందించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టి అన్ని విధాలుగా చట్టబద్దత కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కుటీర పరిశ్రమలను ప్రోత్సహించి ఆరోగ్య తెలంగాణను నిర్మిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు తెలిపారు. పెద్ద ఎత్తున ఉపాధి ఆదాయాన్ని సృష్టించే కుటీర పరిశ్రమలు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు. ట్యాంక్ బండ్ పై బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ చేతి వృత్తి కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకానికి సంబంధించిన స్టాల్స్ ను ప్రారంభించిన అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. చేతి వృత్తులు, కళాకారుల ఉత్పత్తులు సమాజానికి పెద్ద ఎత్తున ఉపయోగపడతాయన్నారు. చేతి వృత్తుల ఉత్పత్తులను ప్రోత్సహించి ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ నెల 25 నుండి 29 వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని, హైదరాబాద్ నగరానికి చెందిన వారే కాకుండా ఇతర జిల్లాల నుండి కుటీర పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుందని చెప్పారు. అనంతరం బేస్త సోదరులచే ఏర్పాటు చేసిన చేపల వంటకాలను మంత్రుల పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలతో కలిసి డిప్యూటీ సీఎం ఆరంగించారు. ఈ నెల 26, 27వ తేదీలో గుంటూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గుంటూరులో యాంటీ నార్కోటిక్ డే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని చెప్పారు. ఈ కన్వెన్షన్ లో యువత, విద్యార్థులతో మాదక ద్రవ్యాల వినియోగంపై జరిగే నష్టాల గురించి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపుతుందని చెప్పారు. ఈగిల్ టీం ఏర్పాటు చేసి గంజాయి రవాణా వాడకాన్ని అడ్డుకుంటామని చెప్పారు. సీఎం పర్యటన సందర్భంగా గురువారం ఫీవర్ ఆసుపత్రి నుంచి చిల్లీస్ సెంటర్ వరకు యాంటీ నార్కోటిక్ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రైవేటుకు ధీటుగా నాణ్యమైన విద్యను అందజేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఉపాధ్యాయులకు సూచించారు. సోను మండల కేంద్రంలోని కస్తూర్బా బాలిక విద్యాలయంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మిక తనిఖీ చేశారు. అంతకు ముందు విద్యార్థినులకు అందుతున్న బోధన తీరును పరిశీలించారు. స్వయంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు బోధించారు. అనంతరం విద్యాలయ ప్రాంగణంలోని స్టోర్ రూమ్, కిచెన్, డార్మెటీలను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన బోధన అందజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఖమ్మం నగరంలోని 11వ డివిజన్లో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మేయర్, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మొక్కులు నాటారు. అనంతరం శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వన మహోత్సవం పేరుతో 100 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించామన్నారు. 20 రోజుల నుంచి డివిజన్ల వారీగా పనులు చేస్తున్నామన్నారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లయితే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్పొరేషన్ కార్మికులు శుభ్రం చేస్తారనుకుంటే సరిపోదు, మన పరిసరాల పరిశుభ్రతకు పాటుపడాలన్నారు. వర్షాకాలంలో రోడ్లు, డ్రైనేజీలు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు.
చేయాలన్నారు. మొక్కల పెంపకం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొందుతుందని సూచించారు. బల్కంపేట శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణానికి రావాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ ను బల్కంపేట ఆలయ కమిటీ దేవాదాయ శాఖ అధికారులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విస్తృతంగా పర్యటించారు. చెన్నూరు మున్సిపాలిటీలో సుమారు 34 లక్షల రూపాయల నిధులతో చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. చెన్నూరు పాత బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రైతు భరోసా సంబరాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలను పాలాభిషేకం చేశారు. చెన్నూరు మండలంలోని సుబ్బరాంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి భీమారం మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో అదనపు డార్మిటరీల గదుల నిర్మాణం, మరమ్మతుల కోసం 66 లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురులు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టి 6 గ్యారంటీల అమలు, మహిళలకు కాంగ్రెస్ చేసిన మోసంపై చర్చించేందుకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. చంద్రబాబును రేవంత్ రెడ్డి పిలిచి హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్ గా ఇచ్చారని ఆరోపించారు. 2016లో పోలవరం బనకచెర్ల అంశమే లేదని, రేవంత్ రెడ్డికి అబద్దాలు ఆడడం అలవాటైపోయిందని చెప్పారు. గ్యారంటీల అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడం సరికాదన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించారు హెచ్చరించారు. సోనియా గాంధీ ముఖం చూసి ఓట్లేసిన మహిళలు, వృద్ధులు, వికలాంగులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, అందుకే సోనియా గాంధీకి వేలాది పోస్ట్ కార్డులు పంపించారని చెప్పారు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సినీ హీరో మంచు విష్ణు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంచు విష్ణుకు అధికారులు, ఆలయ అర్చకులు మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం విష్ణు మాట్లాడుతూ శ్రీశైల బ్రహ్మరాంబ మల్లిక స్వామివారిని దర్శించుకున్నానని, దీంతో 12 జ్యోతిర్లింగాల యాత్ర పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. ఈ నెల 27వ తారీఖున కన్నప్ప సినిమా రిలీజ్ అవుతుందని, ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలని కోరుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై సబ్ కలెక్టర్ అధికారులు పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులతో పాటు ప్రధాన రోడ్డు గుండా ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాలపై ఎవరైనా సమాచారం ఇస్తే వెంటనే ప్రతి అధికారి స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎక్సైజ్ సూపరింటెండెంట్ రజాక్ సూచించారు. మత్తు పదార్థాల రహిత జిల్లాగా నిర్మల్ జిల్లాను మార్చే ఉద్దేశంతో వారం రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎక్సైజ్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని పలు వీధుల గుండా కొనసాగింది. నిర్మల్ ను మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ చీకటి రోజులను గుర్తు చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో సంవిధాన్ హత్య దివాస్ నిర్వహించారు. నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప, ముతోల్ ఎమ్మెల్యే రామారావు పాటిల్ పాల్గొని మాట్లాడుతూ 1975లో ఇందిరాగాంధీ ఎన్నికను సుప్రీంకోర్టు రద్దు చేయగానే ఇందిరాగాంధీ ప్రవర్తించిన తీరును, తీసుకున్న తప్పుడు నిర్ణయాలను ప్రజలకు గుర్తు చేశారు. అత్యవసర పరిస్థితి సమయంలో దేశంలోని ప్రజలు అనుభవించిన అరాచకత్వం, నిరంకుశత్వ పాలన కొనసాగిందని చెప్పారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీలో జైలు పాలైన జిల్లా వాసులను సన్మానించారు. అన్నమయ్య జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో టీడీపీ సీనియర్ నేత
సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు అన్నమయ్య జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు ఉంది. దీంతో టీడీపీకి నష్టమేనని పలువురు పేర్కొంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలోని ప్రసాదాల తయారీశాలలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రాజన్న ఆలయంలోని లడ్డూ గోదామును ఆలయ ఈవో రాధాబాయి పరిశీలించారు. లడ్డుకు వాడే ముడి సరుకులు నాణ్యతగా లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముడి సరుకులపై మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలాగా కొనసాగితే వేటు తప్పదని ఆలయ ఈవో రాధాబాయి హెచ్చరించారు. ఇరిగేషన్ అధికారులు 100 కోట్లు దోపిడీ చేస్తూ పట్టుబడుతున్నారని, ఏసీ కార్యాలయాల్లో కూర్చొని రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని అధికారులపై ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 18 నెలలైన అధికారులు ప్రజాప్రతినిధులతో ఎందుకు సమీక్ష సమావేశం నిర్వహించలేదని, జీతాలు తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. నెల రోజుల్లో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో మిగిలిపోయిన పనులను పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించాలని అధికారులను ఎంపీ ఆదేశించారు. చిన్నకోడూరు మండలం రంగనాయక సాగర్ వద్ద మల్లన్న సాగర్ 12వ ప్యాకేజ్ పనులపై ఇరిగేషన్ అధికారులు, మెగా కంపెనీ ప్రతినిధులతో ఎంపీ రఘునందన్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. 2022లో పనులకు శంకుస్థాపన చేసి నేటి వరకు ఎందుకు సాగునీరు ఇవ్వలేదని అధికారుల తీరుపై ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత సోదరుడు సింగయ్యది జగన్ చేసిన హత్యేనని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి విమర్శించారు. నెల్లూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ హయాంలో బెట్టింగ్లు కట్టి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకి జగన్ వెళ్లడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్ఆర్ పేరు తీసేసి రప్పారప్ప పార్టీ అని పెట్టుకోవాలని సూచించారు. ఫ్యాన్ గుర్తు తీసేసి గొడ్డలి గుర్తు పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. సింగయ్య మృతిని జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ గా తీసుకోవాలని, లిక్కర్ స్కామ్ లో అధికారికంగానే 3,200 కోట్ల దోపిడీకి పాల్పడ్డారని, ఈ భారీ కుంభకోణంలో జగన్ ప్రథమ ముద్దాయిగానే చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో 10,000 కోట్ల రూపాయలను లిక్కర్లో దోచుకున్నారని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం జగన్ కి, ఆయన ప్రత్యేకకు అసలు ఇష్టం లేదని ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 కార్మిక చట్టాలు రద్దు చేసి సోమనాథన్ కమిటీ రిపోర్టును తక్షణమే అమలు చేయాలని కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక జూలై 9వ తేదీన చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో జీపు యాత్రను ప్రారంభించారు. 3 రోజుల పాటు పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా ఈ జీపు యాత్ర కొనసాగుతుందని కార్మిక సంఘాలు ప్రకటించాయి. కార్మికులకు 8 గంటలు పని దినాన్ని అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసి సోమనాథన్ కమిటీ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి తేజేశ్వరరావు కోరారు. కార్మికులకు కనీసం వేతనగా 26,000 రూపాయలు ఇవ్వాలని, స్కీమ్డ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రైతులకు కనీస మద్దతు ధర నిర్ణయించాలని, ఉపాధి హామీ పనుల వేతనాన్ని రోజుకు 600 రూపాయలకు పెంచుతూ కనీసం 200 రోజుల పని దినాలను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా కానూరు ఆర్ఐఓ కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో పుట్టగొడుగులా విద్యా సంస్థలు వెలుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి కుమార్ విమర్శించారు. ఈ స్కూళ్లలో కనీసం ఫైర్ సేఫ్టీ కూడా లేకున్నా ఇష్టానుసారంగా ఫీజులు పెంచేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పారు. రాజకీయ నాయకుల కనుసన్నల్లో విద్యా సంస్థలు నడుస్తున్నాయని ఆయన ఆరోపించారు. విద్యను వ్యాపారంగా మార్చి శ్రీ చైతన్య, నారాయణ వంటి విద్యా సంస్థలు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు.